శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపించింది. కవిత ల్యాండ్ అవుతున్న వేళ కొత్త జెండాలు కనిపించాయి ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత అంటూ ఆ బ్యానర్లలో రాసుంది. కవిత తిరిగి వస్తున్న టైంలో గులాబీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ నేతలెవరూ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించలేదు. టీం కవితక్క అంటూ అక్కడ స్లోగన్స్, ప్లాకార్డ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ దగ్గర సీన్ ఇది. బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలు కనిపించలేదు. పార్టీ పేరు లేకుండానే కవితకి స్వాగత బ్యానర్లు వెలిశాయి. నిన్నటి కవిత లేఖ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో జోరుగా చర్చ సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కేసీఆర్నే ప్రశ్నించిన తరుణంలో కవిత వర్షన్ ఏ రకంగా ఉంటుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాసేపట్లోనే ఎయిర్పోర్ట్ నుంచి కవిత బయటికి రాబోతూ ఉన్నారు. మరి లేఖ ఉద్దేశాన్ని ఆమె చెబుతారా, మీడియాతో మాట్లాడతారా, ఆ లేఖకు సంబంధించిన క్లారిటీ ఇస్తారా? కవిత చెప్పబోయే మాట కోసం బీఆర్ఎస్తో పాటుగా అన్ని పార్టీలు ఎదురు చూస్తున్న వేళ ఏం జరగబోతోంది మరి కాసేపట్లో మనం చూడబోతూ ఉన్నాము. ఎయిర్పోర్ట్ దగ్గర సీన్స్ చూస్తున్నాము. చాలా మంది కార్యకర్తలు మనకు కనిపిస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ దగ్గర. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత అంటూ పెద్ద బ్యానర్ కనిపిస్తోంది. కవిత ఫొటోస్, అలాగే ప్లాకార్డులు చేతబట్టుకుని చాలా మంది కార్యకర్తలు మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఎక్కడా కూడా గులాబీ రంగు కనిపించట్లేదు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ల ఫోటోలు, పేర్లు ఎక్కడా కనిపించట్లేదు. నీలి రంగు మనకి కనిపిస్తోంది. టీం కవితక్క అంటూ చాలా క్లియర్గా దాని మీద రాసున్న ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఈ టీం కవితక్క ఎవరెవరు ఉన్నారు ఈ టీంలో, ఏంటి, ఎప్పుడు ఏర్పాటైంది, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, ఇదంతా కూడా చాలా ఉత్కంఠ రేపుతోంది ఇప్పుడు. చాలా ఆసక్తికరమైన పరిణామం మనం చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కవిత ల్యాండ్ అవుతున్న టైంలో ఇలా కొత్త జెండాలు, కొత్త ప్లాకార్డులు, కొత్త స్లోగన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత అంటూ చాలా క్లియర్గా అక్కడ పెద్ద బ్యానర్ పట్టుకున్నారు కార్యకర్తలు. కవిత అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తిరిగి వస్తున్న టైంలో గులాబీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఆమెను రిసీవ్ చేసుకోవడానికి లేదా ఇప్పుడు నడుస్తున్న చర్చ నేపథ్యంలో ఆమెతో మాట్లాడడానికి అక్కడికి వచ్చినట్టు ఎక్కడా మనకి కనిపించట్లేదు. చాలా మంది కార్యకర్తల విజువల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అందరూ తెల్ల చొక్కాలు వేసుకుని కనిపిస్తున్నారు, కానీ ఎక్కడా గులాబీ కండువాలు ఎవరి మెడల్లో మనకు కనిపించట్లేదు. అలానే ఇంకొక కండువా కూడా మనకేమీ కనిపించట్లేదు. వాళ్ళంతా కూడా వైట్ షర్ట్స్లో కనిపిస్తూ ఉన్నారు. కానీ టీం కవితక్క అని రాసున్న ప్లాకార్డ్స్ వాళ్ళు పట్టుకున్నారు. కవిత ఫొటోస్తో ఉన్న ప్లాకార్డ్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. అంతేకాకుండా బ్యానర్లు చాలా వాళ్ళ చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆ బ్యానర్స్లో కూడా వాళ్ళు సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత అంటూ రాయడాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఆ బ్యానర్ కూడా నీలి రంగులో ఏర్పాటైంది. వాళ్ళంతా నినాదాలు చేయడం కూడా ఈ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం, సుస్వాగతం అని ఆ బ్యానర్లో రాసింది. వీళ్ళందరి చేతుల్లో కూడా అవే బ్యానర్లు కనిపిస్తూ ఉన్నాయి. కవిత చిరునవ్వులు చిందిస్తూ అందరికీ నమస్కారం పెడుతున్న ఆ ఫోటోతో పట్టుకున్న బ్యానర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కవిత తిరిగి వస్తున్న టైంలో గులాబీ జెండాలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎక్కడ కనిపించకపోవడం గమనించాల్సిన విషయం.